అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను అటెండ్ అయిన థాయ్ ఆర్ట్ క్లాసెస్ గురించి చెప్పబోతున్నాను. నేను అటెండ్ అయిన క్లాసెస్ వచ్చి బెంగళూరు లాల్బాగ్లో జరిగాయి. ఇక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అది 10 days క్లాసెస్ అన్నమాట. ఇవి ఫ్రీ క్లాసెస్. కాకపోతే మనం మెటీరియల్, వాళ్ళు ఏమైతే మెటీరియల్ కావాలి అని అడుగుతారో ఆ మెటీరియల్ మాత్రం మనం తీసుకెళ్ళాలి. క్లాసెస్కి అయితే మాత్రం మనం సపరేట్గా 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మాకు ఈ థాయ్ ఆర్ట్ క్లాసెస్లో బనానా లీవ్స్ను ఉపయోగించి అందంగా బ్యూటిఫుల్గా ఎలాగ డెకరేట్ చేసుకోవచ్చో చూపించారు. సో ఈ క్లాసెస్కి లాల్బాగ్కి బయలుదేరేస్తున్నాం. సో ఎవ్రీ డే 3 hours అనమాట, అంటే 11 to 1 ఉంది. సో ఆ క్లాసెస్ అటెండ్ అయ్యాం. మంచి టీచర్స్, ఎక్స్పీరియన్స్ టీచర్ అనమాట. సో సిన్స్ 30 years ఐ థింక్ షీఈస్ టీచింగ్. సో మంచి టీచర్స్ తోటి నీట్గా ఎక్కడ ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా నేర్పిస్తారు. ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ఏజ్ లిమిట్ ఏం లేదు. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఈ ఆర్ట్. సో నాకు ఈ క్లాసులకి వెళ్ళిన తర్వాత చాలా రిలాక్సింగ్గా ఉంది. మైండ్ అదంతా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. 10 మందిని రోజు కలుస్తున్నాను జాలీగా. సో వాళ్ళ దగ్గర నుంచి మనం కొంత నేర్చుకుంటాం, మన దగ్గర నుంచి వాళ్ళు కొంత నేర్చుకుంటారు. సో ఇట్లాంటి క్లాసెస్ ఎక్కడన్నా కండక్ట్ చేస్తూ ఉంటే కూడా వెళ్ళి నేర్చుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయము. సో మీరు కూడా ఇట్లాంటి ఛాన్సెస్ ఏదన్నా వస్తే కనుక మీకు ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా వెళ్ళిపోయి జాయిన్ అయిపోండి. వెంటనే అటు ఇటు చూడకుండా వెంటనే జాయిన్ అయిపోండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అలాగే లాల్బాగ్లో ఏంటంటే ఇక్బానా అంటే ఫ్లవర్ అరేంజ్మెంట్ ఉంటుంది కదా, అది నేర్పిస్తారు. అండ్ జానూర్ ఆర్ట్ అంటే కోకోనట్ లీవ్స్ తోటి నేర్పిస్తారు. సో ఇలా కొన్ని ఫ్రూట్ కార్వింగ్ ఒకటి నేర్పిస్తారు. ఇట్లా చాలా నేర్పిస్తున్నారు. సో ఈ క్లాసెస్కి నేను ఎట్లా జాయిన్ అయ్యానంటే మా ఫ్రెండ్ ఒక పోస్ట్ని నాతోటి షేర్ చేసుకున్నారు. సో దానిలో నంబర్ తీసుకొని నేను కాల్ చేస్తే వాళ్ళు మేడం నాకు వాట్సాప్లో రిజిస్టర్ అవ్వమని చెప్పారు. ఒక లింక్ పంపించారు. సో దానిలో రిజిస్టర్ అయిపోయాను. రిజిస్టర్ అయిన తర్వాత సో ఎవ్రీ డే ఏంటి అనేది ప్లాన్ అంతా కూడా దాన్ని నాకు ఫస్టే చెప్పేశారు మేడము. సో అకార్డింగ్గా మనం ఏ రోజుకి ఏం చెప్తారో అవి తీసుకెళ్తూ ఉండాలి. అంతే, తను చెప్పింది హ్యాపీగా నేర్చుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, అలా అనమాట. ఇద్దరు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా లాల్బాగ్లో మరీ గౌడ హాల్లో జరిగింది. సో వీళ్ళందరూ మా క్లాస్మేట్స్ అనమాట. మాకు ఫస్ట్ డేనే వాట్సాప్లో ఇది తీసుకురావాలి అని చెప్పాను కదా. సో తను అట్లానే చెప్పారు. ఫస్ట్ అవన్నీ కట్ చేసుకొని వచ్చేసాయని థర్మాకోల్ అవంతా అని. సో అలా కట్ చేసుకొని వెళ్ళిపోయాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇవే థాయ్ ఆర్ట్ క్లాసులో మేము నేర్చుకున్న డెకరేషన్ పీసెస్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే కొద్దిగా ఓపిక్గా చేయాల్సిన పని అనమాట. ఇది చాలా మైండ్కి అంటే మన క్రియేటివిటీని, మనలో ఉన్న క్రియేటివిటీని అంతా కూడా బయటకు తీసుకొస్తుంది. ఇక్కడైతే మనకి బేసిక్ కోర్స్ నేర్పిస్తారు, కొన్ని ఫార్మ్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఇవన్నీ నేర్పిస్తారు. బట్ అడ్వాన్స్డ్ కోర్సులు కావాలంటే ఆ మేడంని అడిగితే, అంటే టీచర్ మీకు ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. సో ఇప్పుడైతే మాత్రం నేను వెళ్ళింది జస్ట్ బేసిక్ కోర్స్ అనమాట. ఇదండి, ఈ ఫోల్డ్స్ అంతా కూడా మేము చేసినవే. సో ఇవన్నీ డెకరేటివ్ పీసెస్ మన పూజలప్పుడు కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ చేసుకునేదానికి. సో దాని క్లాస్లోని ఎలా చేసుకోవాలి ఏంటి అవన్నీ బాగా నీట్గా వివరంగా చెప్తారు. సో నేనైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశాను ఈ క్లాస్ని. చెప్పడం మర్చిపోయాను మీకు ఇంకోటి, అది మేడము హోంవర్క్స్ కూడా ఇస్తారు. అంటే అన్ని క్లాస్లో చేసేదానికి కుదరదు కదా, సో అందుకని కొంత ఇంట్లో చేసుకురమ్మని చెప్తారు. సో దట్ ఇంకా ఎక్కువ నేర్పించేదానికి వీలుంటుంది. ఇదన్నమాట నా లాల్బాగ్ థాయ్ ఆర్ట్ క్లాసెస్ విశేషాలు. మీకు నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటే కూడా చేసుకోండి. ఇంతవరకు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.